ఎపిసోడ్ మొదల్లో చాలా టెన్షన్గా ఉంటాడు అక్షయ్ హెల్త్ గురించి. అక్షయ్ సడన్గా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. సెవర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్. బైరాగి ఇంకా అమరేంద్ర ఫుల్ టెన్షన్లో ఉంటారు. డాక్టర్ చెప్పారు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, వచ్చే 48 గంటల్లో చాలా ఇంపార్టెంట్. ఈ న్యూస్ విన్నాక ఇంటి వాళ్ళు అందరూ ఎమోషనల్ అయిపోతారు. ఆకాష్ కంటి మీద కూర్చొని అమరేంద్ర ఫుల్ ఏడుస్తూ ఉంటాడు. ఆకాష్ ఏడుపులకి చేశాక ఫస్ట్ సారీ డాడ్ అని అంటాడు. బికాస్ తన హెల్త్ వల్లే ఫ్యామిలీ కాశ్మీర్ ట్రిప్ స్పాయిల్ అయిపోయింది అని ఫీల్ అవుతాడు. అమరేంద్ర కూడా మేము నిన్ను కూడా తీసుకొని వెళ్ళాల్సింది అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అని ఇంకా వాళ్ళ పిల్లలు కూడా అన్నకి ఏం కాకూడదు అని ఎమోషనల్గా మొక్కుతూ ఉంటారు. ఆకేష్కి హాస్పిటల్ అంటే అసలు ఇష్టం లేదు, నాకు ఇప్పుడు బాగానే ఉంది, ఇంట్లో అలా మెడిసిన్స్ ఉన్నాయి కదా, దాంతో నేను అడ్జస్ట్ చేసుకుంటాను, డిశ్చార్జ్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఆకేష్ డిశ్చార్జ్ కోసం గొడవ చేస్తూ ఉంటే బాగా బ్రెయిన్ యూజ్ చేసి తను మ్యాలిక్యులేట్ చేస్తుంది. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే ఎగ్జామ్స్ అయ్యాక మనం అంతా కలిసి కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళొచ్చు. ఆకేష్ని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ ఫైనల్గా హాస్పిటల్లో స్టే చేయడానికి అగ్రి అవుతాడు. ఇక బాగా ఉండడం చూసి అరుంధతి ఫుల్ ఇక ఏడుస్తూ కుళ్ళుతూ ఉంటుంది. అమరేంద్ర పక్కనే ఆ ప్లేస్ నీది కాదు నాది అని అరుంధతి చెప్తూ ఉంటుంది. హాస్పిటల్లో ఆకాష్ని సేవ్ చేయడానికి అరుంధతి కూడా తన లెవెల్లో ట్రై చేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.